వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ అధికారిక హ్యాండిల్లో ఒక ప్రకటన చేసింది. దాని వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేస్తాం, ఇది ఫైనల్ అయిపోయింది, ఇక అమల్లోకి రావడమే మిగిలింది అనేటువంటి మాట మనం చెబుతూ వచ్చాం. ఇది అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ పేరుతో అధికారికంగా ఏపీసీఆర్డీఏ నిర్వహిస్తున్నటువంటి హ్యాండిల్ అనమాట. దీనిలో మొదటిసారిగా ఒక ప్రకటన చేశారు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి. 190 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్డు మనం గతంలో కూడా చెప్పాం, దానిలో ఏమీ చేంజ్ లేదు. అలానే విత్ 140 మీటర్ విడ్త్ ఇది కూడా మనం చెప్పాం, అందులో ఏమీ చేంజ్ లేదు. ఇక ఇది ప్రపోజ్డ్ ఎట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 24,790 crores, 24,790 కోట్ల రూపాయల అంచనాలతో ఫైనల్ డిపిఆర్ సబ్మిటెడ్ టు ఎన్హెచ్ఏఐ నార్త్, అంటే కేంద్ర రవాణా శాఖకి దీనికి సంబంధించిన ప్రతిపాదనలని పంపించినట్టుగా. మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకపోయినా కానీ డేటా తెలిసిందని చెప్పి మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం. దానికి ఇప్పుడు అధికారికంగా ఏపీసీఆర్డీఏ అధికారిక హ్యాండిల్లో అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ హ్యాండిల్లో ఈ ఫ్లేయర్ తయారు చేసి ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఓఆర్ఆర్ ఫర్ అమరావతి 190 కిలోమీటర్స్ 24,790 crores, ఫైనల్ డిపిఆర్ సబ్మిటెడ్ ఎన్హెచ్ఏఐ టు నార్త్, అంటే ఎన్హెచ్ఏఐ మొత్తం ఇదంతా ఈ డేటా మొత్తం తయారు చేసింది. ఎందుకంటే ఏపీసీఆర్డీఏకి దీనిలో ఇది మొత్తం ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేవలం భూసేకరణకి సంబంధించినటువంటి ఖర్చులు, స్టేట్ వైపు నుంచి ఉండేటువంటి ట్యాక్సెస్, వీటన్నిటిని మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆల్మోస్ట్ 1,500 కోట్లు వ్యయాన్ని భరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయింది. అంతవరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది. కాబట్టి నిర్వహణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కేటగిరీలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత వేగంగా ఈ పనులు కంప్లీట్ అయ్యేలాగా ఒక మానిటరింగ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. సో మొత్తం ఈ ప్రపోజల్ అంతా తయారు చేసింది ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియా. దానికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ దానికి ఈ సబ్మిట్ చేశారనమాట. ఎన్హెచ్ఏఐ నుంచి నార్త్కి వెళ్ళింది. సో ఈ అంశాన్ని అధికారికంగా ఏపీసీఆర్డీఏ మొదటిసారిగా కన్ఫర్మ్ చేసింది. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కన్ఫర్మేషన్ ఇది జరిగింది, ఫైనల్ ఫిగర్స్ ఇవి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి ఏపీసీఆర్డీఏ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా మనకి ఉన్న సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి అంశాల ద్వారా చెప్పిన మాటలే. కానీ ఇప్పుడు అధికారికంగా ఎన్హెచ్ఏఐ నుంచి ప్రతిపాదనలు కేంద్ర రవాణా శాఖకి వెళ్ళాయనేటువంటి విషయాన్ని ఏపీసీఆర్డీఏ అధికారిక హ్యాండిల్లో పెట్టారు. కాబట్టి అక్కడ నుంచి అప్రూవల్స్ రాగానే పని మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక నవంబర్ నెలలో మొత్తం టోటల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా క్లియరెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నవంబర్ 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ దీనికి సంబంధించిన టెండర్స్ ప్రాసెస్, ఎందుకంటే 12 ప్యాకేజీలుగా నిర్మాణ ప్రక్రియను చేపట్టాలని చెప్పని ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. 12 ప్యాకేజీలు కూడా సమాంతరంగా మొదలు పెడతారు. ఎక్కడికక్కడ డిస్టెన్స్ వైజ్గా విడగొట్టి ఈ ప్యాకేజీలు అలాట్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్ను మాత్రం ఒకేసారి ఇనిషియేట్ చేస్తారు. కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా, వీటికి సంబంధించినటువంటి మొత్తం డిపిఆర్ అయిందంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ల్యాండ్ ఇష్యూస్ లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం. దానికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ని కూడా ఏపీ సర్కార్ అపాయింట్ చేసింది. సిఆర్డీఏ పరిధిలో, జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసింది. వీళ్ళంతా కూడా భూసేకరణకు సంబంధించినటువంటి ప్రాసెస్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఎక్కడెక్కడ మార్కింగ్ చేసి, అంటే డిపిఆర్ తయారు చేసినప్పుడే మార్కింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఎన్హెచ్ఏఐ పంపిన ప్రతిపాదనలపైన కేంద్ర రవాణా శాఖ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే వివిధ రూపాలలో, వివిధ దశలలో పనులను ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికని అమలు చేస్తారు. 12 ప్యాకేజీలుగా అన్ని చోట్ల సమాంతరంగా మొదలు పెడతారు. కాబట్టి టార్గెట్ టైము 3 ఏళ్లలో ఈ రహదారి వ్యవస్థని అందుబాటులో తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఒక అడ్వాంటేజ్ ఉంది. కృష్ణానదికి ఉత్తర భాగం ఒకటి, కృష్ణానదికి దక్షిణ భాగం ఒకటి. కాబట్టి ముందు ఎటువైపు వర్క్ కంప్లీట్ అయినా కానీ దాన్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. మొత్తం రోడ్ అయ్యే వరకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. భూసేకరణకు సంబంధించి చిన్న చితకా సమస్యలు ఏమన్నా కానీ లోకల్గా పరిష్కరించే ప్రయత్నాల కోసమే లోకల్గా ఉండేటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులతో బృందాలను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాబట్టి అతి త్వరలో క్లియరెన్స్ రాగానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం అవడానికి స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.